డైలమాలో కడియం శ్రీహరి బీఆర్ఎస్ ను విడి కాంగ్రెస్ లో చేరదామన్న కడియం శ్రీహరికి ఆ జిల్లా నేతల నుంచి ఒక తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. జిల్లా నేతలు వరంగల్ జిల్లా నేతలకు సంబంధించి శనిగరపు ఇందిర తను 2018 2023లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన అభ్యర్థి కడియం శ్రీహరి మీద 2023లో కేవలం 7,000 ఓట్ల తేడాతో తను ఓడిపోవడం జరిగింది. తను గాంధీ భవన్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు దీపదాస్ మున్షి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిని కలిసి కడియం శ్రీహరిని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్లోకి తీసుకోవద్దు అని తన నిర్ణయాన్ని బహిరంగంగానే చెప్పింది. దీంతో సీఎం ఒక్కసారి అవాక్కయ్యారు. కడియం రాకతో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీకు మిమ్మల్ని వేరే విధంగా అకామిడేట్ చేస్తారని ఆమెకు హామీ ఇచ్చినా కూడా ఆ హామీతో ఆమె సంతృప్తి చెందలేదని మనకు సమాచారం. దీంతో తను బహిరంగానే జిల్లా నేతలతో కార్యకర్తలతో బహిరంగంగానే మీటింగ్ పెట్టుకొని తర్వాత నా నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆమె చెప్పారు. దీనికి సంబంధించి కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అప్పుడు తాటికొండ రాజయ్యతో కానీ వినయ్ భాస్కర్తో కానీ ఎర్రబెల్ దయాకర్తో ఆ నేతలు ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆ నేతలతో కడియంకి ఎక్కువ సఖ్యత లేదని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి కాంగ్రెస్లో కూడా కనబడేటట్టుంది. బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్కి వద్దామనుకున్న కడియం శ్రీహరి, కడియం వాళ్ళ కూతురు కడియం కావ్యకు పట్టుబట్టి కేసీఆర్ దగ్గర అందరిని ఒప్పించుకొని ఎంపీ టికెట్ తీసుకొని ఇప్పుడు సడన్గా తన అవకాశవాద రాజకీయాల కోసం కాంగ్రెస్లోకి వెళ్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కూడా చాలా ఆరోపించారు. దమ్ముంటే కడియంని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు కాంగ్రెస్లోకి వెళ్ళు, నువ్వు కాంగ్రెస్లో పోతే మాకు ఏం నష్టం లేదు, కాకపోతే పార్టీకి వచ్చిన నష్టం లేదు, నీకు బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళొచ్చు అని చెప్పి కూడా నిన్న వరంగల్ జిల్లా నేతలు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్లో కూడా జిల్లా నేతలు ఇంతవరకు జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి కానీ మంత్రి కొండా సురేఖ కానీ ఇంకా వేరే వరంగల్ జిల్లా నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు కూడా కడియం రాకను ఇంతవరకు ఎవరు స్పందించలేదు. కడియం వస్తే కాంగ్రెస్ పార్టీ బలపడుతుందను, లేకపోతే కడియం వస్తే ఇంకా ఏదో అవుతుందని కనీసం ఒక ప్రెస్ స్టేట్మెంట్ కానీ ఏది కానీ ఇంతవరకు కాంగ్రెస్ జిల్లా నేతలకు సంబంధించి ఎటువంటి స్టేట్మెంట్ రాలేదు. మరోపక్క రాష్ట్రానికి సంబంధించి కడియం రాకను డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి, దీపదాస్ మున్షి డైరెక్ట్గా డీల్ చేస్తున్నారని, సో వరంగల్ జిల్లా నేతలకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని వరంగల్ జిల్లా నేతలు కూడా ఒకంత అసహనానికి గురవుతున్నారు. కనీసం ఒక కొత్త నేతను పార్టీలో చేర్చుకున్నప్పుడు లోకల్ నాయకులను మమ్మల్ని సంప్రదించాలి కదా, మీరు ఏకపక్షంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని కూడా సీఎం దగ్గర టీపీసీసీ కార్యదర్శి శనిగరపు ఇందిర తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి శనిగరపు ఇందిర కూడా ఒకంత ఆసనానికి గురై తను కూడా ఒకవేళ అవసరమే కడియం శ్రీహరి పార్టీలోకి వస్తే నేను పార్టీ నుంచి అయినా బయటికి వెళ్ళిపోతా అని చెప్పేసి తను అల్టిమేటం కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇంకో పక్క తాటికొండ రాజయ్య ఎప్పుడైతే కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్లోకి వచ్చాడో అప్పటి నుంచి ఆ శనిగరపు ఇందిరనే స్టేషన్ కన్పూర్ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి శనిగరపు ఇందిర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చక్కబెట్టుకుంటూ వస్తున్నారు. సడన్గా బీఆర్ఎస్ నుండి గెలిచిన కడియం శ్రీహరిని కాంగ్రెస్లో తీసుకోవడం ఏంటని ఇప్పుడు తను ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే కార్యకర్తల దగ్గర నేను ఇన్ని రోజులు కష్టపడిందంతా వేస్ట్ అయింది, ఇప్పుడు కడియం శ్రీహరిని తీసుకుంటే తన భవిష్యత్తు ఏంటని చూద్దాం. మరి కడియం కాంగ్రెస్లోకి చేరే ముందు ఇంత రభస జరుగుతుంటే చేరిన తర్వాత ఇంకెలా ఉంటుందో చూద్దాం. కాంగ్రెస్ అంటేనే తెలుసు కదా మనకు, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, తమ అభిప్రాయాలు ఎవరైనా వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. చూద్దాం కాంగ్రెస్ పార్టీలో కడియం రాకను ఇంకా ఎంతమంది నేతలు వ్యతిరేకిస్తారో స్వాగతిస్తారో. స్టే ట్యూన్ టు సిగ్నల్ టీవీ.